వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ క్విజ్. ఈరోజు ఒక మంచి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి మీ అందరి కోసం. స్ప్రింటో అనే కంపెనీ నుంచి అయితే మనకి టాలెంట్ అక్విజిషన్ అండ్ నెక్స్ట్ హెచ్ఆర్ ఆపరేషన్స్ రిలేటెడ్ గా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చన్నమాట. ఎక్స్పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్ ఇద్దరు ఎలిజిబుల్ అవుతారండి. సో ఎవరైతే హెచ్ఆర్ రిలేటెడ్ గా డొమైన్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారో, ఆల్రెడీ వర్క్ చేస్తున్నారో, ఇంట్లో నుంచే చక్కగా వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక వన్ ఆఫ్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు అన్నమాట. సో మనకి దాదాపుగా హెచ్ఆర్ రిలేటెడ్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బయట మార్కెట్ లో చాలా తక్కువ అండి, రేర్ కేసెస్ లో. సో ఇందులో మనకి ఏంటంటే మంచి సాలరీతోని చక్కగా వర్క్ చేసుకుంటూ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అన్నమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో న్యూ వ్యూవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా డెఫినెట్ గా షేర్ చేయండి. ఓకే, సో ఒకసారి స్క్రీన్ మీద కూడా మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి డీటెయిల్డ్ గా నేను ఒకసారి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మనకి స్పాట్ అయింది అనమాట. సో రిక్రూట్మెంట్ ఇంటర్న్ అనమాట. ఈ పొజిషన్ కి అయితే ఇప్పుడు రిమోట్ ఆపర్చునిటీ అనమాట. మన కంపెనీ వచ్చేసి బెంగళూరులో ఉంది, బట్ ఇది వచ్చేసి మనకి రిక్రూట్మెంట్ ఇంటర్న్ రిలేటెడ్ గా అయితే ఇప్పుడైతే హైరింగ్ చేస్తున్నారు అనమాట. సో మనకి ఇది ఇంటర్న్‌షిప్ అయిపోయిన తర్వాత మనకి ఫుల్ టైమ్ కూడా ఎంప్లాయ్‌మెంట్ వీళ్ళే ఇప్పిస్తారన్నమాట. సో ఒకసారి మనం డీటెయిల్స్‌కెళ్ళి ఒకసారి చూద్దామండి. సో ఈ కంపెనీ గురించి స్ప్రింటో ఓవరాల్‌గా చూసుకుంటే మనకేంటంటే ఇదొక స్టార్టప్ కంపెనీ అండి. ఇట్స్ ఎ సాస్ కంపెనీ. ఇదేంటంటే సెక్యూరిటీ కంప్లయన్స్ ఆటోమేషన్ రిలేటెడ్‌గా వర్క్ చేసే కంపెనీ అన్నమాట. అండ్ మనకిదేంటంటే ఓవరాల్లీ 160+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ నెక్స్ట్ 25+ కంట్రీస్‌లో ఈ కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. సో టాప్ మోస్ట్ ఫండింగ్ అనేది మనకి 11 మిలియన్ ఫండింగ్ యూఎస్‌డి అయితే రైజ్ చేస్తున్నారన్నమాట ఓవరాల్‌గా. అంటే చూడొచ్చు మీరు, ఇంత ఫండింగ్ ఉన్న కంపెనీ అని చెప్పేసనంటే మనకు కూడా చాలా బావుంటుంది. ఇట్స్ కంప్లీట్‌లీ ఓవరాల్ మనకి 160+ ఎంప్లాయీస్ అండ్ నెక్స్ట్ టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు అని చెప్పని క్లియర్‌గా చెప్తున్నారు. సో ఇక్కడ మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే అసిస్టెంట్ హైరింగ్ మేనేజర్స్ విత్ దేర్ హైరింగ్ యాక్టివిటీస్. సో ఇక్కడ మనం అండ్ సోర్సింగ్ అండ్ స్క్రీనింగ్ ప్రొఫైల్స్ అండ్ కండక్టింగ్ ప్రైమరీలీ ఇంటర్వ్యూస్. మీరు ఇక్కడ సోర్సింగ్ అని అండ్ స్క్రీనింగ్ రిలేటెడ్‌గా, హెచ్ఆర్ రిలేటెడ్‌గా మనం ఏంటంటే యాక్టివ్‌గా హైరింగ్ అయితే చేయడం ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూస్‌ని ఆ తర్వాత హెచ్ఆర్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్‌గా అయితే మనకు వర్క్ ఉండబోతుందన్నమాట. ప్యూర్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ 25K పర్ మంత్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ ఫుల్ టైమ్ అయితే ఉంటుంది. మీరు అసిస్ట్ చేయడం గానీ, మేనేజ్ చేయడం గానీ ఇవన్నీ అయితే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో దీనికి కావాల్సింది ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకి హార్డ్ వర్కింగ్ రిలేటెడ్ హెచ్ఆర్ స్కిల్స్ అయితే మీకు ఆబ్వియస్‌లీ మీకు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి తెలియకపోయినా గానీ ఒకసారి యూట్యూబ్‌లోకెళ్ళి కంటెంట్ రిలేటెడ్‌గా చూసుకున్నా గానీ మీకు ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చేస్తుంది. సో ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనకి ఇంటర్న్‌షిప్ రిలేటెడ్‌గా కాబట్టి 100% వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ నెక్స్ట్ కటింగ్స్ పోను మనకి 22K పర్ మంత్ అయితే వస్తదన్నమాట. సో ఇది మనకి అప్లికేషన్. సో ఇక్కడ ఒక్కసారి మనం క్లిక్ చేయగానే అది మనకి రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకవేళ అప్డేట్ లేకపోతే అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇంటర్న్ స్క్రీనింగ్ రిలేటెడ్‌గా మీరు 9 AM టు 6 PM 3 మంత్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నారని అడుగుతున్నారు. అండ్ ఇది కమిట్మెంట్ థింగ్ అన్నమాట. అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్‌గా ఆ తర్వాత మీరు ఆహ్, మనకి సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తారు? కొన్ని బేసిక్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. సో తర్వాత ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్‌గా మీరేదైనా ప్రొవైడ్ చేయాలంటే చేసేసి, ఇవన్నీ అయితే ఫిల్ చేసిన తర్వాత మీరైతే అప్లై చేసేసుకోండి. సో మనకి లేటెస్ట్ వచ్చిన అప్డేట్ కాబట్టి డెఫినైట్‌లీ అందరూ అయితే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా గానీ కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. ఓకే, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మళ్ళీ వస్తాం. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే చల్తే. థాంక్ యూ.